అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. ఈరోజు సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. సెకండ్ వీడియో, ఫుల్ వీడియో. ఇది వైషు డ్రెస్ కలెక్షన్. కొత్తగా ఉంది కదా, వీడియోలు ఏమీ లేవు కానీ వైషువి ఉన్న డ్రెస్సెస్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీకు నచ్చిన డ్రెస్ ఏదో కామెంట్ చేయండి. ఐ స్వేర్ చెప్తున్నా, మీకు వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు. సో స్కిప్ చేయకుండా చూడండి. బాగా అడిచింది. అప్పుడు చైత్రాకి పేరు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ తీసుకున్నాము. 550 సైడ్లో ఆబ్జెక్ట్. ఈ వీడియో చూస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వినండి. మీకు కొన్ని కొత్త విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఉపయోగపడచ్చేమో, కనీసం 10,000 మందిలో ఒక్కరికైనా ఉపయోగపడచ్చేమో ఇన్ఫర్మేషను. అందుకోసం అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ మధ్య నేను లోకల్ యాప్, అంటే ఈ మధ్య కాదు, 2 ఇయర్స్ అవుతుంది లోకల్ యాప్ ఇన్స్టాల్ పెట్టుకున్నాను. అంటే జాబ్స్ కోసం పెట్టుకున్నాను. ఏదైనా కొత్త జాబ్స్ తెలుస్తుంది కదా లోకల్లో అనుకొని. కానీ నాకు వచ్చిన జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ లోకల్ యాప్ నుంచే వచ్చింది. అది నాకు ఉపయోగపడింది. బట్ డైలీ కొన్ని వేల న్యూస్ చూస్తున్నాను. రాజకీయాల న్యూస్ అంతగా ఓపెన్ చేయను, కానీ కొన్ని అయితే ఓపెన్ చేస్తాను. ఏవేవంటే అప్పుడు ఎక్కువ 3 న్యూసెస్ హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త న్యూస్ వచ్చింది, దాంతో కలిపి 4 న్యూస్లు ఎక్కువ ఇవైపోయినాయి అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి 5 ఏళ్ల పాప, 5 నెలల పాప అని ఎక్కువ అత్యాచారాలకి గురవుతున్నారు అనేది ఈ న్యూస్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీకు ఉపయోగపడచ్చేమో చూడండి. గూగుల్లోకి వెళ్ళి మనం 112 ఇండియా అనేది యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అంతే, కొత్తగా గవర్నమెంట్ లాంచ్ చేసింది ఈ యాప్ని లేడీస్ కోసము. మనం అది యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే స్టేట్ అడుగుతుంది. ఇచ్చిన వెంటనే ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఉమెన్ అనే దాంట్లోకి వెళ్ళామంటే ఆర్ యూ సేఫా కాదా అనేది అయితే మెసేజ్ వస్తుంది మనకి. మనం సేఫే అన్నామంటే లొకేషన్ కట్ అయిపోతుంది. లొకేషన్ కూడా ఆన్లో పెట్టుకోవాలి మనము. ఒకవేళ మనం సేఫ్ కాదు అని అయితే మనం రియాక్షన్ ఇచ్చినామంటే ఖచ్చితంగా మన లొకేషన్కి కాల్ కూడా వస్తుంది మళ్ళీ వెంటనే. నేను అలా యాప్ సెట్ చేస్తూ ఉండగా నాకు కాల్ వచ్చింది, మీరు సేఫా కాదా అని వచ్చింది. నేను ఏమన్నానంటే, మేము సెట్ చేసుకుంటుంటే పొరపాటున వచ్చేసింది సార్ అని చెప్పాను. అది అయిపోయిన వెంటనే మళ్ళీ 2 మినిట్స్కి మళ్ళీ రెండో కాల్ కూడా వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు. ఇదైతే వర్కౌట్ అవుతుంది 100%. మీకు కూడా ఉపయోగపడచ్చు, ట్రై చేయండి. యాప్ని అయితే నెగ్లిజెన్స్ చేయొద్దండి ప్లీజ్. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అయితే కన్ఫామ్గా చెప్పండి. చెప్పించడంలో తప్పు లేదు. మన పిల్లలకి మనం కాకుండా ఎవరు చెప్తారు? అవును మా, నీవేమా శబరిమలకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చి వైషుకి లేదు వైషు అక్కడే కొంచెం చెప్పండి. అక్కవి అక్క వద్దంటే అన్ని వైషు అన్ని నీదేనా? ఫోను ఇంకా సెకండ్ టాపిక్ వస్తే, వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు హార్ట్ అటాక్. అసలు చిన్న పిల్ల అసలు స్కూల్లో కూర్చొని ఉంది, 8th స్టాండర్డ్ అనుకుంటా. మొన్న ఆ పాప ఉన్నట్టుండి పక్కన పడిపోయింది ఫ్రెండ్స్ పక్కన. వాళ్ళు ఏదో తమాషకు అనుకున్నారు, చూస్తే హార్ట్ అటాక్. హాస్పిటల్ పిలుచుకో లోపల చనిపోయింది. ఇంకా 5 ఏళ్ల పిల్ల కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది. సెకండ్ క్లాస్ చదివే పిల్లలు కూడా హార్ట్ అటాక్. అసలు ఎందుకు వస్తుంది అంటారు హార్ట్ అటాక్? ఒక్క రీజన్ అయినా ఉందా? మీకు గన ఎవరికో ఒక్కరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. కారణం ఏంటో మనం కూడా తెలుసుకుందాము. ఇంకా థర్డ్ టాపిక్ వస్తే, యాక్సిడెంట్. ప్రతి ఒక్కరు యాక్సిడెంట్లో ఇలా స్పాట్ డెడ్, ఫ్యామిలీ చనిపోయారు అనే వస్తుంది. రెప్పపాటు క్షణం చాలు, యాక్సిడెంట్ అన్న ఒక్క పదం చాలు, ఎంతమంది ప్రాణాలు పోతుందో అసలు తెలియడం లేదు. రోజు యాక్సిడెంట్ కేసులే చూస్తున్నాను నేను ఎక్కువ యాప్లో. యాక్సిడెంట్ గురించి కూడా మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకవేళ అట్లా ఏదైనా ఉపయోగపడినా కూడా మొత్తం హాస్పిటలే భరిస్తుంది కదా, మన చేతి నుంచి ఏం పడదు, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా. నేను ఇన్సూరెన్స్ లింక్ కూడా త్వరలోనే పెడతాను. ఇదైతే దయచేసి ప్రమోషన్ కాదు, నాకు ఒకటి తెలిసింది ఇన్సూరెన్స్ గురించి నాకు వచ్చింది. అంటే నేను ఆ లింక్ త్వరలో పెట్టే అవకాశం ఉంది, పెడతాను. నెక్స్ట్ ఇంకా 4th టాపిక్ ఏంటంటే కొత్తగా వచ్చింది, HMPV, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్. అంటే కొత్త కరోనా అని చెప్పచ్చు, సెకండ్ కరోనా. దీనికి కూడా మెడిసిన్ లేకపోగా, వయసుతో సంబంధం లేకుండా, అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పటికే మన ఇండియాలో 5 కేసులు వచ్చాయి. అంటే 3 నెలల పాపకి, 5 నెలల బాబుకి కూడా వచ్చేసింది. చాలా కేర్ తీసుకోండి పిల్లలకైతే, ఇమ్యూనిటీ పవర్ పెంచండి. పైగా కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉన్న వాళ్ళకైతే దూరంగా ఉంచండి పిల్లల్ని. వయసు అయిపోయిన వాళ్ళకి కూడా ఇవే పాటించాలి మనము.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా బాగా పెట్టండి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళకి లాస్ట్ టైం కరోనా వచ్చిన వాళ్ళకి కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టారు. వచ్చినాక ఏదైనా బాధపడేదంటే రాకముందే జాగ్రత్తలు అయితే తీసుకోండి. అంతేనండి ఇవాళ వీడియో. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఏ ఒక్కరికైనా ఈ వీడియో బోర్ కొట్టుకోకుంటే కామెంట్లో తెలియజేయండి. అన్నట్టు మీరు ఏ టాపిక్ మీద అయితే మీరు రియాక్ట్ అవుతారన్నది విషయం కూడా కామెంట్లో రాయండి. ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయరా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.